నమో నమః. హరి ఓం. ముందుగా సత్సంగానికి విచ్చేసినటువంటి ఆత్మీయ బంధువులందరికీ హరి ఓం. మనం ఉపదేశ సారాన్ని మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ ఉపదేశ సారంలో 9 శ్లోకాలు చక్కగా పూర్తి చేసుకున్నాము. ఈరోజు మనము 10వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాము. ఒకసారి దాన్ని అనుకుందాము, తర్వాత దాని యొక్క వివరణ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వృస్థలే మనః స్వస్థతా క్రియా భక్తి యోగ బోధచ్చ నిశ్చితం. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే వృస్థలే అంటున్నారు. దానికన్నా ముందు ఆ శ్లోకం చివరిలో చూడండి, క్రియాహ అన్నారు. క్రియా అంటే కర్మ, భక్తి అన్నారు తర్వాత లైన్లో. అంటే క్రియ అంటే కర్మయోగాన్ని, భక్తి అంటే భక్తి యోగాన్ని మనం అవలంబించాలట. మీకు అర్థమవుతుందా? అంటే మనం తెల్లవారు లేచిన దగ్గర నుంచి క్రియ అన్నారు కదా. అంటే పనులు ఏవైతే ఉన్నాయో అనేకం మనం చేస్తూ ఉంటాం, ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మనం భగవత్పరమైనటువంటి పనులు చేస్తూ ఉంటాము, లౌకికపరమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. పని చెయ్యకుండా ఎవరు ఈ భూప్రపంచం మీద ఉండరు కదా. కానీ మనం ఎన్నో పనులు చేసినప్పటికీ ఆ పనులన్నీ కూడా ఎలా ఉండాలట? క్రియాయోగం. అంటే కర్మ యోగం అయిపోవాలి. కర్మ ఎలా యోగం అవుతుందండి అంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే, ఇప్పుడు కార్తీక మాసం కదా. అలా కార్తీక మాసంలో ఒక రాజుగారట, ఓ రాజుగారని ఎందుకన్నానంటే, రాజుగారికి ఎన్ని వ్యాపకాలు ఉంటాయి. ఇప్పుడు మనము ఎవరైనా గురువులు మనకి ఈ పని చెయ్యండి, ఈ సాధన చెయ్యండి, ఈ ఉపాసన చెయ్యండి అని చెప్పగానే, అయ్య బాబోయ్ ఇలాంటి సమయంలో ఈ పిల్లల్ని పెట్టుకొని ఇన్ని లంపటాల్లో మేము ఎక్కడ చేయగలమండి అని గురువు గారినే ప్రశ్నించే రోజులు అనమాట ఇవి. అటువంటి గొప్ప రోజుల్లో మనం ఉన్నాం. కానీ రాజుగారికి ఎన్ని వ్యాపకాలు ఉంటాయి. ఒక పక్కన రాజ్యాన్ని సరిదిద్దుకోవాలి, రాజ్యంలో ఉన్న ప్రజలను సుభిక్షంగా ఉండేలా చూడాలి, అనేక సభలు ఏర్పాటు చేసుకోవాలి, కళలను ఉద్ధరించాలి, అదేవిధంగా కుటుంబాన్ని చూడాలి. ఒక రాజుగా, తండ్రిగా, భర్తగా ఎన్నో పోషణలు చేస్తూ ఉండాలి కదా. రాజుగారికి అనేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా రాజుగారు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవారట. చేసుకుంటూ ఉండగా ఒక రోజు ఏమైందంటే, ఇలా కార్తీక మాసం రాగానే ఎక్కడో వ్యాపకంలో ఉండిపోయారు. ఉండిపోతే హఠాత్తుగా పరమేశ్వరుడు గుర్తొచ్చాడు. గుర్తు రాగానే ఆయనకి అభిషేకం చేయాల్సి ఉన్నది. అభిషేకం చేయాలి అంటే ఒక శివలింగం కావాలి కదా. అది ఎక్కడా కనిపించిపోయేటప్పటికి ఈ కథ మీ అందరికీ తెలుసున్న కథే అనుకుంటున్నాను. సమయాభావం దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నాను అనమాట. అయితే ఆ రాజుగారు ఏం చేశారంటే, తన ఒక మోకాలిని మడతపెట్టి, అది మోకాలిని మడత పెట్టగానే శివలింగాకారం వచ్చేస్తుంది కదా, దానికి అభిషేకం చేసేసారండి ఈశ్వరుని తలుచుకొని. మరి అలా అభిషేకం చేసేగానే ఆయన చెందుతుందా, పరమేశ్వరుడికి వెళ్తుందా అంటే తప్పనిసరిగా వెళుతుంది. ఎందుకంటే మనకి ఈ యొక్క ఉపదేశ సారంలోనే మొదటి శ్లోకంలో భగవాన్ రమణులు ఏమన్నారంటే, కర్మ తజ్జడం అన్నారు కదా. మరి ఎలా వెళ్తుందండి అంటే, కర్మ జడమే. మనం ఏ కర్మ చేసినా జడమే కదా. మనము ఒక పని చేస్తున్నామంటే ఆ పనికి సంబంధించిన ఫలితము అది చైతన్య రూపుడైన భగవంతుడు ఇస్తాడు, కానీ కర్మ ఇవ్వదు. నిజానికి మనం రోజు మోకాలకి స్నానం చేయిస్తూ ఉంటాం, మనం స్నానం చేసినప్పుడు కదా. కానీ అప్పుడు రాని ఫలితం ఈయన నీరు పోసినంత మాత్రాన ఎందుకు వస్తుంది అంటే, ఆ భావన మాత్ర సంతుష్ట అన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే రాజుగారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అలా ఎప్పుడైతే ఈ పని చేశారో మనసు యందు భగవంతుణ్ణి పెట్టుకుని కర్మ చేసినప్పుడు అది కర్మయోగం అవుతుందన్నమాట. ఇప్పుడు అందరినీ మోకాళ్ళు మడచిపెట్టి నీళ్లు వేయమని నా ఉద్దేశం కాదు. ఎవరు ఏ పని చేసినా భగవంతుణ్ణి ముందు పెట్టుకుని చేయమని. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే, మనం రోజు చేసే పనే ఏంటి? భోజనం చేయడం. భోజనం చేయడం కర్మ
కాదా అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీ అందరూ చక్కగా జ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టి టకేలుమని చెప్పేస్తారు కర్మే కదండి అని. అయితే ఈ కర్మ జడం కదా! మరి యోగం ఎప్పుడవుతుందండి అంటే, మనం భోజనం చేసినప్పుడు ఎలా చేస్తాం? అబ్బా! ఇష్టమైన వంటలు వండిందమ్మా అని చెప్పి గబగబా కళ్ళకద్దుకుని తింటామా? అలా కాకుండా ఒక్కసారి భగవన్నామ స్మరణ చేసుకొని భోజన సమయే భగవన్నామ స్మరణ అన్నట్టుగా మనం ఏమంటాం? శ్రీ భగవానువాచ బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంధవ్యం బ్రహ్మ కర్మ సమాధినా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త్వా పచామ్యన్నం చతుర్విధం అనే కదా మనం చేస్తాం. కర్మ అలా చేయకుండా గబగబా ఆకలేస్తుంది కదా అని తినేసామనుకోండి, అది కర్మ అవుతుంది. ఎప్పుడైతే భగవంతుని తలుచుకుని చేసామనుకోండి, అది యోగం అవుతుందయ్యా అని చెప్పడం ఈ శ్లోకం యొక్క పరమార్థం అనమాట. ఇలా భోజనమే కాదు, ఏ పని చేసినా మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం కదా! మన అస్తమానుకు ఒక చోట కూర్చొని ధ్యానించడం చాలా కష్టమవుతుంది కదా! అలాంటప్పుడు మనం చేసే పని యందు భగవంతుడిని చూడగలగడం. మనం చేసే పని యందు భగవంతుడిని చూసినప్పుడు ఎలా అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఏ పని చేసినా సరే, అయ్య బాబోయ్! భగవంతుడు దీని యందు ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు అన్న అబద్ధతా భావంతో ఎప్పుడు ధర్మంగానే ఉంటాం. ఇది మనం పిల్లలకి అలవాటు చెయ్యాలి. ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడురా, ఈ పని యందు భగవంతుడు ఉన్నాడురా, నిన్ను చూస్తున్నాడురా. పిల్లలకి మనం అలవాటు చేయవలసిన ప్రప్రథమైన భావం ఏంటంటే పాపభీతి. భగవంతుడు ప్రతి దాని యందు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు. మనం చూడండి, మనం మనం నలుగురిలో ఉన్నప్పుడు ఒకలా ఉంటాం, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటాం. ఎందుకంటే నలుగురిలో ఉన్నప్పుడు మనల్ని ఎవరో ఒకళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం పద్ధతిగా ఉంటాం కదా! అదే విధంగా గదిలో కూడా మనం ఉండగలగాలి. అంటే ఆ యొక్క సత్ప్రవర్తన నలుగురిలోనే ఉన్నప్పుడే కాదు, నలుగురిలో లేనప్పుడు కూడా ఉండగలగాలి కదా! అదే విధంగా గుడిలో ఉన్నప్పుడే భగవంతుడు కాదు, మనం ఎక్కడ ఉన్నా సరే ఈశ్వరుడు ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు అనుకున్నప్పుడు, మనం ఏమి చేసినా, తిన్నా, తాగినా, నడుస్తున్నా, పడుకున్నా, కూర్చున్నా, నిలబడినా సరే అది ఏమవుతుందయ్యా అంటే అది కర్మ అవ్వదు, కర్మ యోగమవుతుంది అని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. అందుకనే క్రియా భక్తి యోగస్య అన్నారు. అంటే కర్మ యోగం అవ్వాలట, భక్తి కూడా యోగం అవ్వాలట. భక్తే యోగం కదండి, మళ్ళీ భక్తి విడిగా యోగం అవడం ఏంటంటే, మనం చేసే భక్తిలో కూడా మనసు నిలబడదు, పారిపోతూ ఉంటుంది కదా! దాన్ని నిలబెట్టాలి. అప్పుడు అది యోగం అవుతుంది గానీ, మనం చేసే పూజ యాంత్రికం అవ్వకూడదు. మనం చేసే పూజ భౌతికంగా చేస్తున్నప్పటికీ మనసు యందు పరమాత్మని పెట్టుకుని చెయ్యాలి అని ఈ శ్లోకంలో భగవాన్ మహర్షి చెప్తున్నారు. అంటే ఏ పని చేసినా మనసు అక్కడ పెట్టాలి. పెట్టకపోతే అది పని చేయదు. అందుకనే హృదయస్థలే మనః, మొదటి లైన్‌లో చూడండి, హృస్థలే మనః అన్నారు. అంటే మనస్సు యందు మ మనసు యొక్క స్థానమునందు మనసుని పెట్టాలి. మనస్సు యొక్క స్థానంలో మనసుని పెట్టడం ఏంటండి, మీరు బానే చెప్పేస్తారంటే అదే మరి. ఒకసారి స్వామి వివేకానంద పిల్లలతో ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే పిల్లలందరూ ఏదో సందర్భం వచ్చి, "ఎప్పుడు చూసినా ఆడుతూనే ఉంటావు, మాతోనే ఉంటావు. కానీ మార్కులు మాత్రం నీకే వస్తున్నాయి. మాకెందుకు రాట్లేదు నరేన్" అని అడుగుతారనమాట. స్వామి వివేకానందని నరేన్ అని పిలిచేవారు. ఎంతో చక్కగా పిలిచేవారాళ్ళు. అయితే స్వామివారన్నారు, "నేను క్లాస్‌లో ఉన్నప్పుడు క్లాస్‌లోనే ఉంటాను. క్లాస్‌లో ఉన్నప్పుడు గ్రౌండ్‌లో ఉండను. గ్రౌండ్‌లో ఉన్నప్పుడు గ్రౌండ్‌లోనే ఉంటాను. మళ్ళీ ఇంక అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళను" అని చెప్పి సమాధానం చెప్పారట. అంటే చాలా మంది చూడండి, క్లాస్ రూమ్‌లోనే కూర్చుంటారు, కానీ మనసు అక్కడ ఉండదు. సత్సంగంలోనే కూర్చుంటారు, కానీ మనసు ఇంటికెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అలా కాదట. హృస్థలే మనః, ఎక్కడ ఉన్నామో అక్కడ మనసు పెట్టాలి. అంతే తప్ప పరుగులు పెడితే అది ఎప్పటికీ కూడా ప్రయోజనం లేని పని అవుతుందన్నమాట. అందుకని ఎందుకండి వస్తలే మనహ స్వస్థతః అని ఎందుకు అంటున్నారు? ఎందుకు పెట్టాలి అంటే, మనము చూడండి, మనము ఒక చక్కగా
శాశ్వతంగా ఉన్న నీటిలో ఒక రాయి బిడ్డ పాడేసామనుకోండి, అనేక కిరణాలు అందులో వస్తూ ఉంటాయి, అనేక తరంగాలు అందులో వస్తుంటాయి. అందులో మన ఒక బింబాన్ని, ప్రతిబింబాన్ని చూసుకుందామంటే అవుతుందా? అవ్వదు. అదే విధంగా అద్దం దగ్గర ఎంతో మాలిన్యం పడి ఉంటుంది. అందులో మన ప్రతిబింబం అద్దంలో చూసుకుందామంటే కుదురుతుందా? అంటే అద్దంలో మన ప్రతిబింబం కనిపించాలంటే మొదటది అద్దము పరిశుభ్రంగా ఉండాలి, మాలిన్యం లేకుండా ఉండాలి, అది స్థిరంగా ఉండాలి. స్వస్థత అన్నారు ఇక్కడ, అంటే సుస్థిరంగా అద్దం ఉండాలి. రెండు, నీట్గా క్లీన్గా ఉండాలి. అదే విధంగా స్పృస్థలే హృదయస్థానమునందు భగవంతుడు మనకి కనిపించాలి అంటే మనసు స్థిరంగా ఉండాలి. భక్తి యోగస్య యోగ బోధస్య నిశ్చితం. ఆ భక్తి, ఆ క్రియాయోగము ఎప్పుడవుతాయి అంటే మన మనసు యందు స్థిరంగా మనసుని పెట్టి, అది ఎప్పుడైతే మనకి వేమన గారు చెప్తూ ఉంటారే, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అంటే చిత్తము శుద్ధంగా ఉంచుకోవాలి. చిత్తం అనేది అద్దము లాంటిదయ్యా. ఆ అద్దాన్ని నువ్వు శుభ్రంగా ఉంచుకుంటే నువ్వు ఏ పని చేసినా నీ స్వరూపం అందులో కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు నువ్వేమవుతావు? భగవంతుడివి అవుతావు. ఆ భగవంతుడి స్వరూపం నీకు కనిపించాలంటే, నీ స్వస్వరూపం నీకు కనిపించాలి అంటే నువ్వు చేసే పని యందు, నువ్వు చేసే భక్తి యందు అది యోగంగా మారిపోవాలి. ఇప్పుడు మనం ఎప్పుడూ కూడా యోగము అనే మాట వినగానే మనకి ఈ యోగా సెంటర్లలో ఈ యోగాసనాలు మాత్రమే మనకు గుర్తొస్తూ ఉంటాయి. నిజానికి యోగా అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సమాధి స్థితి మాత్రమే యోగమమ్మ. అంతేగాని యోగా అందులో ఒక అంగము, యోగాంగము. యోగా అనేది అది నాలుగవ అంగంగా మనకి పతాంజలి మహర్షి చెప్పారు, కానీ యోగా మాత్రమే యోగమని ఎక్కడా చెప్పలేదు. అదొక్కటే అవలంబిస్తే భగవంతుడు మనకి దొరకడు. మనం ఎన్ని అవలంబించాలట? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సమాధి, ఇలా అష్టాంగ యోగాలను మనము క్రమక్రమంగా మనం నేర్చుకోవాలి. నేర్చుకుని 8 అంగాలను మనము పూర్తి చేయగలిగినప్పుడే, మొన్న ఎవరో అన్నారు నాతో, కుండలిని జాగృతి ఎలా అవుతుందండి అంటే దానికన్నా ముందు నువ్వు జాగృత అవ్వాలి. అర్థమవుతుందా? ఇది సరదాగా అంటున్నాను కానీ కుండలిని జాగృత అవ్వాలంటే ముందు నువ్వు జాగృత అవ్వాలి. నువ్వెలా జాగృత అవ్వాలయ్యా అంటే ఈ యమ నియమాలు కనీసం, బాబోయ్ 8 అంగాలు నేర్చుకోవాలండి, 8 అంగాలు అవలంబించాలండి, అయ్య బాబోయ్ ఎంత కష్టమండి అనుకోకండి. ఒక్కదాన్ని పట్టుకుంటే మొత్తం 7 కూడా 7, మిగతా 7 కూడా పట్టుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? ఈ 8లో ఏదో ఒకటి పట్టుకుంటే మిగతా 7 వస్తాయి అన్నమాట. అందుకని ఇప్పుడు క్రియాయోగం కానివ్వండి, హఠయోగం కానివ్వండి, రాజయోగం కానివ్వండి, ఈ కుండలిని యోగం కానివ్వండి, ఎన్నో మనం వింటూ ఉంటాం బయట, కొత్త కొత్తగా పుట్టుకొస్తాయి. కొంతమంది కల్లో వచ్చినవి కూడా చెప్పేస్తూ ఉంటారు అదో యోగం అట, జఠర యోగం అని చెప్పి మొన్న ఎవరో అంటున్నారు, మతిపోయింది నాకు. ఇలాంటివి వినవలసి వస్తుంది. మన కర్మ ఇదో కర్మయోగం మనకి. ఇవన్నీ యోగాలు రావాలంటే ముందు మనం జాగృత అవ్వాలి. ఆ జాగృతే ఈ యమ నియమ ఆసన ప్రాణాయామాలు అవలంబిస్తే గాని ఏ యోగాన్ని మనం కూడా అవలంబించలేమనే ప్రాథమిక స్థాయిని మనం దాటి వెళ్ళిపోవాలి. నిజానికి ఈ యొక్క జాగృతి అయ్యిందనుకోండి, ఏ జాగృతిలోకి మనం వెళ్ళం. ఈ విషయాన్ని మనం తెలుసుకొని మన యొక్క ఆధ్యాత్మిక జీవనాన్ని సాగించాలి. కానీ ఎవరో స్వామీజీ వచ్చారట, ఈ ఢామ్ అనే యోగం చెప్పారు, ఇవాళ నుంచి ఢామ్ అనే యోగాన్ని నేను నిర్వహిస్తాను, అలా కుదరదమ్మా. ఎవరో ఏదో చెప్పడం కాదు, ముందు నువ్వు నేర్చుకో. ఎప్పుడైతే కొత్త యోగాన్ని పట్టుకొచ్చాడు అన్నారంటే వాళ్ళు కొంప ముంచారని అర్థం. కొత్త యోగాలు ఏమి ఉండవు, మనది ఒకటే యోగం. మనకి పతాంజలి చెప్పిన యోగం మాత్రమే నిజమైన యోగం. అది అవలంబిస్తే, ఏ యోగాన్ని మనం అవలంబిస్తే ఇంక ఏ యోగానికి మనం వెళ్ళమో దాన్ని మనం అవలంబించే ప్రయత్నాన్ని చెయ్యాలన్నమాట. అందుకని ఇక్కడ మహర్షి మనకేం చెప్తున్నారంటే, హృస్థలే మనః స్వస్థత క్రియా భక్తి యోగ బోధస్య నిశ్చితం. నీ ఏ పని చేసినా నిశ్చితం అంటే ఇంకా ఒకరు వచ్చి మార్చడానికి లేదు. ఇందాక మనం చెప్పుకున్నామే, ఆ యోగం ఈ యోగం ఇన్ని యోగాలు ఏం లేవమ్మా, ఉన్నది ఒకటే యోగం. ఆ యోగం నందు మనం మనసు పెట్టగలగాలి.
ఆ యోగంలోనే ఉన్నటువంటి ప్రాణాయామం గురించి ఇప్పుడు చెప్తున్నారు. నిన్న మొన్నటి దాకా 9 శ్లోకాల వరకు భగవాన్ ఏమన్నారంటే కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని ఎలా అవలంబించాలో చెప్పారు. రేపు 11వ శ్లోకం నుంచి మనకేం చెప్తున్నారంటే ప్రాణాయామాన్ని ఎలా చేయాలో చెప్తున్నారనమాట. అటువంటి ప్రాణాయామ స్థితి గురించి రేపటి నుంచి వచ్చే శ్లోకాల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క అధ్యాయం ఏదైతే ఉందో ఇవాళ చెప్పుకున్న శ్లోకానికి సంబంధించి సందేహాలు, ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటే సూచనలు చెప్పే అవకాశం అందరికీ ఉంటుంది. హరి ఓం. శుభం భూయాత్. సర్వం శ్రీకృష్ణ పరమాత్మ పాదార విందార్పణమస్తు.